వెల్కమ్ టు S99 టీవీ న్యూస్. నారాయణపేట జిల్లా మానూరు మండలం కొలుపూరు గ్రామంలోని మూడుమల ఎత్తిపోతల ప్రాజెక్టుకు నీళ్లు తరలించాలని రైతులు ఆందోళన. ఈ మూడుమల ఎత్తిపోతల ప్రాజెక్టు కింద 5 గ్రామాల్లోని 1700 ఎకరాలకు నీళ్లు అందుతాయి. ఈ యాసంగి పంటకి ఈ ప్రాజెక్టులో నీళ్లు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేసిన రైతులు నీళ్లు లేక పొలాలు ఎండిపోతున్నాయని వెంటనే ఈ ప్రాజెక్టులోకి నీళ్లు తరలించి ఇవ్వాలని రైతుల డిమాండ్. విలేజ్ వచ్చేసి కొల్పూరు, మాగనూరు మండలంలోని కొల్పూరు విలేజ్ లో ముడుమాల ఎత్తిపోతల పథకం బి అని ఉండడం జరిగింది. ఈ ముడుమాల ఎత్తిపోతల పథకం కింద దాదాపు 5 గ్రామాల రైతులు ఉన్నారు. ఆనకట్టు కింద వచ్చేసి స్వరగ్రామమైన కొల్పూరు, మందీపాల గ్రామ పంచాయతీ, పరమందొడ్డి గ్రామ పంచాయతీ, ఆమ్లెట్ విలేజ్ అయిన గజరందొడ్డి, అదేవిధంగా సత్యరం గ్రామ పంచాయతీ 5 గ్రామాల ప్రజలకి ఈ లిఫ్ట్ గత 22 సంవత్సరాల నుంచి ఈ 5 గ్రామాల ప్రజలకి ఉండడం జరిగింది. ఈ ఒక ఆనకట్టు వచ్చేసి 2500 ఎకరాలకి ఈ లిఫ్ట్ ఇక్కడ ఉండడం జరిగింది. దాదాపు 1600 నుంచి 1700 ఎకరాలకి రైతులకి 5 గ్రామాల ప్రజలకి నీళ్లు అందించడం జరుగుతుంది. కావున ఈ యాసంగి పంటకి 2026లో రైతులకి చాలా ఇబ్బందిగా ఉంది. రైతులందరూ గట్టెక్కాలంటే కంపల్సరీ కర్ణాటక నుంచి గూగుల్ గాని లేకపోతే ఆల్మట్టి గాని నారాయణపూర్ డ్యాము నుంచి గేట్లు ఎత్తి నీళ్లు కావడం వల్ల కొన్ని కీషెక్లు వదిలితే మాత్రమే ఈ గ్రామంలో ఉన్న లిఫ్ట్ ఎత్తిపోతల పథకం బి 5 గ్రామాలకే కాకుండా మాకిన ముందున్న పుంజనూరు ఏ అక్కడ 2500 ఎకరాలంటే దాదాపు 2 లిఫ్ట్లలో 3000 నుంచి 4000 ఎకరాల రైతులు ఉన్నారు. దాదాపు 10 గ్రామాల్లో ఈ మాకి నీళ్లు కావాలంటే కంపల్సరీ ప్రభుత్వం చర్య తీసుకొని వెంటనే రైతులందరికీ నీళ్లు ఇవ్వాలి. ఇప్పటికే లాస్ట్ బార్డర్ లో ఉన్న మందిపాలకి వాడు పట్టినాయి, కొన్ని పొలాలు ఎండిపోవడం జరిగింది. గజరందొడ్డి లాస్ట్ బార్డర్ కాబట్టి పరమందొడ్డికి ఎఫెక్ట్ పడినాయి. కొల్పూరులో 50% లో స్టార్టింగ్ ఉన్న వాళ్ళ వరకు మాత్రమే నీళ్లు అందినాయి. తర్వాత యంత్రాల సాయంతో పెట్టి జైసీపులు పెట్టి కృష్ణానది నడి సెంటర్ లో తీసినా కూడా నీళ్లు యంత్రాలకు సరిపోక మిగతా రైతులకు సరిపోక దాదాపు 100% లో 20% మంది రైతులకు సరిపోతూ మిగతా 80% రైతులు అన్నమో రామచంద్ర అంటున్నారు. వెంటనే ఇప్పుడున్న ప్రభుత్వం ఏ ప్రభుత్వం అయినా మాకు అవసరం లేదు, పార్టీలు అంకితం లేదు, మమ్మల్ని రైతులను గట్టెక్కడమే మా లక్ష్యం. కాబట్టి ఇప్పుడున్న ప్రభుత్వం అలాగే మంత్రి వాకిటి శ్రీహరి గారు గాని మీరు కూడా మీ నియోజకవర్గంలోనే కంపల్సరీ మానూరు మండలంలో ఉన్న రైతులు కాబట్టి వెంటనే మీరు ఈ రాష్ట్ర మంత్రి నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో చర్చలు జరిపి వెంటనే కర్ణాటకలో ఉన్నది కూడా కాంగ్రెస్ ప్రభుత్వం కాబట్టి ఆ ప్రభుత్వం ఒప్పించి మెప్పించి కన్వీనింగ్ చేసి ఏదో ఒక తీరన్న రైతులను గడ్డకు ఎగిరియాలని రైతుల పక్షాన నేను కూడా ఒక రైతు బిడ్డగా ఒక మాజీ ఇరిగేషన్ లిఫ్ట్ ప్రెసిడెంట్ గా డిమాండ్ చేస్తున్నా. గతంలో కూడా ఇదే వచ్చినా కూడా ఏ రైతుకి ఇబ్బంది జరగలే, యంత్రాల సాయంతో నీళ్లను అందించి పొలం ఎండలే. పోయినసారి మాదిరిలో ఈసారి కూడా రైతులు గట్టెక్కాలనేది మన లక్ష్యంతో అవకాశం ఇచ్చిన. నమస్కారం.